పప్పాయ తినడానికి కొందరు పిల్లలు ఏడుస్తారు. ఓకే. పెద్దవాళ్ళు కూడా ఏదో మంచిది కదా అని తింటారు అంతే. కానీ ఆ పపాయాలో నువ్వు ఇప్పుడు మన చిన్న చిన్న బనానాస్ ఉంటాయి కదా, ఎల్లోవి ఎల్లకి బనానాస్ అని, కర్పూరం అని, చక్కెరకేళి అని, అమృతపాణి అని అట్లాంటి ఒక బనానా స్లైస్ చేసుకుని ఆ పపాయాలో వేసుకుని తింటే, ఒకవేళ మీకు ఇంకా అదృష్టం బాగుంటే మామిడికాయ సీజన్ అయితే చిన్న మామిడికాయ మొక్క కూడా వేసుకుని, ప్యాషన్ ఫ్రూట్ అంటారు చాలా మందికి, అసలు ఎలా తినాలో కూడా తెలియదు. అది తెగ కాస్తాయి అవి కాసినప్పుడు. ప్యాషన్ ఫ్రూట్ ఇట్లాగా గుండ్రంగా ఉంటాయి, పాదులు పాదులు, అసలు మనకి పొలాలు ఉన్నోళ్ళకి తెగ ఉంటాయి. ఎందుకంటే మీరు అదొక పాదు వేసేస్తారు, వదిలేస్తారు, దానికి అది సీజన్లో వచ్చినప్పుడల్లా కాస్తా ఉంటుంది. అది విపరీతమైన సువాసనగా ఉంటుంది. మెనీ న్యూట్రియన్స్ ఉంటాయి, చాలా లైక్ సూపర్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అనమాట. అసలు దాని వాసన చూస్తే అమృతం అంటే ఇలాగ ఉంటుందేమో అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది. సో ఈ పపాయ మీద, రైప్ బనానా మీద ఆ మ్యాంగో ఇది వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్. మీకు ఏ డిజర్ట్ కూడా ఇంత మంచిగా ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ సింపుల్ ఫ్రూట్ని అట్లా చేసుకుని తింటే నీకు సాయంత్రం అయ్యేటప్పటికి ఐస్ క్రీమ్ కావాలి, బ్రౌనీ కావాలి, రావు. నువ్వు ఎంత సాటిస్ఫై అయిపోయావో ఇందులోనే. సో కొంచెం అట్లా క్రియేటివిటీ. వద్ద అట్టుపండు తింటే కూడా జాయే, కానీ దాన్ని కలుపుకొని. మన దగ్గర చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది, డివైన్ కోకో స్ప్రెడ్ అంటాం. దాంట్లో ప్యూర్ కోకో, చాలా మంది తెలుసు డార్క్ చాక్లెట్ ఎంత మంచిది అనేసి. సో దీంట్లో డార్క్ చాక్లెట్, ఇంకేమి ఉండదు, డార్క్ చాక్లెట్. ఇంక తీసేసేది ఏమి లేదు, వేసేది లేదు. దాంట్లో కొంచెం క్యాష్యూస్ లేదంటే ఆల్మండ్స్, డిఫరెంట్ ప్రోడక్ట్ని బట్టి, కొబ్బరి బెల్లం వేసి మనము మంచి స్మూత్ గా చేస్తాం. ఆ బనానా మీద పెట్టుకున్నారనుకోండి ఇది రైట్, తింటే నో సండే, సండేస్ అంటారు కదా మన ఐస్ క్రీమ్ సండేస్, అసలు పోలిక లేదు.